శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ, సరస్వతాయ నమ, గురుదత్తాయ నమ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదానంబరక్షమూలద్వాస సుధా శ్రావణంతపమత్యం ప్రియంతం తరుణ్ కల్పవృక్షాధికం సాధన రమామీశ్వరం సద్గురుం సాయినాథం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ. ముందుగా మా గురువు గారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరొక అధ్యాయంతో పారాయణం మొదలు పెడతాం. శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణము, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కార్, వీటి మీద మనం పారాయణం చేయబోతున్నాం. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ 2 విషయంలో వర్ణించాను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవం నెట్లుగనెను. 2 గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లా ఉపవాస దీక్ష మాన్పించాను. ఇవి మనం చూస్తున్నాం. అలాగే ఈ చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సాయి భక్తులతో షేర్ చేయండి. మీ అనుభవాలని, మీకు కలిగిన అనుభూతుల్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ఇంకా పారాయణంలో మొదలు పెడదాం. ప్రారంభంన హేమాడ్ పంత్ సంసారంన అశ్వత్థ వృక్షంతో పోల్చుచూ గీతలో చెప్పిన ప్రకారము దాన్ని వేలుపైన కొమ్మల కింద గలవలను, దాని కొమ్మల కింద వైపు మీది వైపు కూడా వ్యాపించుచున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని ఆకారములకు ఇంద్రియ విషయములు. దాని వ్రేలు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము కానీ, దాని ఆధారం కానీ, దాని ఆద్యంతములు కానీ ఈ లోకమునకు తెలియరు. వైరాగ్యమున పదునైన కత్తితో ఈ బలమైన వేలుగల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానికి అనుసరించవలను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరము. మనం మోక్ష మార్గము కానీ ఈ దారిని ఏదైతే అన్వేషించాలంటే దానికి మనకు కావాల్సింది ఎవరు? గురువు అనేవాళ్ళు కన్ఫామ్గా కావాలి. మనం ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, గురు ఈజ్ ద రిమూవల్ ఆఫ్ డార్క్నెస్. సో అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు. ఎంత వేదాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని తెలిసినా మన ప్రయాణం అనేది మనం సింపుల్గా చేయలేము గురువు లేకపోతే. మార్గదర్శి ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగాల నుండి తప్పించుకొని సుగమంగా పయనించును. సో అందుకే మనకి గురువులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది, మనకి దారి నిర్దేశిస్తారు. ఆ దారిలో వచ్చే గోతులను కానీ, ఆపదలను కానీ వాళ్ళు ముందే పసిగట్టి మనకి ఏం చేస్తారు, ఇండికేషన్ చేస్తారు. దానివల్ల మనం ఆ దెబ్బ తగిలినా కానీ అంత ప్రమాదకరంగా ఉండదు, అంత అపరిమితంగా ఉండదు, మితంగా ఉంటుంది. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పాను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. చూడండి, బాబా అనుభవం స్వయంగా చెప్పారంట. దాన్ని బట్టి మనం ఫాలో అయితే మనకి కలిగేది ఏంటి? నమ్మకం, ఫెయిత్, భక్తి, డివోషన్, మోక్షము, లిబరేషన్, అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానంతో బ్రహ్మము నైజము గురించి తర్కించ మొదలెడితిమి. అంటే ఆర్గ్యుమెంటేషన్, అంటే డిస్కషన్స్. మాలోని ఒకడు ఆత్మచే ఉద్ధరించవాలని కానీ ఇతరులపైన ఆధారపడి రాదు అనను. అందుకు రెండోవాడు మనసును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడని, మనము ఆలోచనల నుండి, భావం నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని చెప్పాను. మూడోవాడు దృశ్య ప్రపంచమును సదా పరిమాణశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య వివేక్షణ అవసరమని చెప్పాను. నాలుగోవారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు. బాబా చెప్పిన భక్తులు చూడండి, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదు. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి, అంటే మనం ఏ డ్యూటీస్ అయితే చేస్తున్నాం ఆ డ్యూటీని పూర్తి చేయాలి. తనువును, మనమును, పంచప్రాణమును గురువు పాదాలపై బట్టి శరణు వేయడవలను. మన శరీరం కానీ, మన మనసును కానీ మొత్తం
గురువు గారి పాదాల వద్ద పెట్టి శరణు వేరాలన్నమాట. సో వీ హ్యావ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్ టు గురూజీ. గురువే దైవము. చూడండి, గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము. ఇక్కడ దేవుని గురించి మాట్లాడలా. మనకి దేవుడు అంటే ఎవరు? మన గురువు గారే. చూడండి, అదే గురువే దైవము, సర్వమున వ్యాపించినవాడు. సో మన చుట్టూ వైఫై లాగా, ఫైర్ వాల్ లాగా ఉండేది మన గురువు గారే. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము. ఇలా ఏర్పడాలంటే మనం ఆ ఛత్రఛాయలో ఉండాలంటే, ఆ గురువు గారి నీడలో ఉండాలంటే, ఆ గొడుగులో మనం ఉండాలంటే అతని పాదాల వద్ద మనం సమర్పించుకొని, అంటే ప్రతిదీ తనకి పాదార్పితం చేసి అతని మీద నమ్మకం ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఇవన్నీ జరుగుతాయి. ఈ ప్రకారంగా తర్కించుచు మేము నలుగురం పండితులం భగవంతుని వెదుట కడువులో తిరుగును ఆరంభించితిమి. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజర మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవులు వెతుకుట కని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకుంటిరి అతడు తిరిగి అడిగాను. అది ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. దేహరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఎట్లనెను, అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరగరాదు. అడవిలో సంచరింపదలిచినచో మీ వెంటనే ఒక మార్గదర్శి ఉండవాలని తీరను. ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు? గురువు ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. అనవసరంగా ఏ ఎండ వెళ్ళప్పుడు ప్రయాసపడలేదు ఎందుకు? మీ రహస్య అన్వేషణకు నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చోండి, భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకొని పిమ్మట పోవచ్చును, ఓపికతో ఉండవలను అని చెప్పాడనమాట. అతడంత మృదువుగా మాట్లాడినన్ను వాడిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను, కాన ఇతరులు సహాయం అక్కర్లేదు అనుకుంటుమి. చూడండి, దీన్ని అంటారు ఈగో. అడవులు పెద్దవి, మార్గం లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను నడిచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగితిమి. తుదతిట్టకు ఎక్కడ నుండో బయలుదేరితమో అచ్చటికి అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. వాళ్ళు ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడికి వచ్చారు, ఎన్ని తిరిగినా కానీ. ఎందుకు? దట్టమైన అడవి. బంజర తిరిగి కలుసుకొని ఎట్లనెను, మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మన పుస్తక జ్ఞానం కానీ మన జ్ఞానం కానీ ఏమీ పనిచేయదు గురువుగారు లేకపోతే. చిన్నదానికైనా పెద్దదానికైనా సరైన మార్గము చూపుకొనుట మార్గదర్శి ఉండవలి తీరవలను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో గురువులు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను అంటుంది మన పాఠశాలలో కళాశాలలో చెప్పే గురువులు కాదు, మన ఆధ్యాత్మిక గురువు, మన ఆధ్యాత్మికం వైపు నడిపించి మన మోక్ష మార్గం చూపించే గురువు గారి గురించి మాట్లాడుతున్నాను. అలా మా కృష్ణ గురూజీ. ఉత్త కడుపుతో ఏ అన్వేషణ జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలోనెవ్వరూ కలవరు. అదేందా? మనం ఎంత ఇది చేసినా మనం ప్రయత్నించినా కానీ గురువుగారి కోసం వాళ్ళ కృపాకటాక్షము భగవంతుని దయాలైంది మనకు అది కూడా జరగదు. పెట్టిన భోజనం వద్దనుకుడి, వడ్డించిన విస్తరిని తోసివేయకుడి, భోజన పదార్థములు అర్పించుట శుభసూచకము. ఇట్లనుచు తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బతిమాలను. నా మిత్రులు ముగ్గురు ఈ మాటను లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠమా విధముగా నుండెను. నేను మాత్రం మాకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజర చూపిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోయి తిని మేమెంతో తెలివైన వారమైన అనుకుంటిమి, కానీ దయాదాక్షిణ్యములు దూరమైతివి. బంజర చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమామయము. సరే, మనం ఎంత చదివినా కానీ మనకి ఈగో యారగెన్స్ అనేది ఎక్కువైపోతుంది. ఎల్లప్పుడూ కూడా మనం సామాన్యంగా ఉండాలి, దయాదాక్షిణ్యాలు ఉండాలి, అలాగే యోగ్యత కలిగి ఉండాలి. ఏ జాతి అనేది అవసరం లేదు. అదే చెప్తున్నాను, బంజరు చదువుకున్నవాడు కాదు, యోగ్యత లేనివాడు, తక్కువ జాతివాడు, అయినా వాడి హృదయం ప్రేమామయము. సో అందరితో ప్రేమగా ఉంటున్నాడు. భోజనం చేయమని మమ్మల్ని వేడను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజంగా నాగరికలను ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించటే జ్ఞానము ప్రథమ సోపానమని అనుకుంటుని. బాబాకి ఇక్కడ ఒక లెసన్ వచ్చిందన్నమాట.
మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని, అనగా బాబా నీళ్లు త్రాగి తిని. ఏమీ ఆశ్చర్యము, వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతము విశదీకరించిని. అప్పుడు వారు నాతో వచ్చుటకు ఇష్టపడిదరా, మీకు కావలసిందేమో నేను చూపెదను, నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలు సమ్మతింపలేక ఎక్కడికో పోయిరి. నేను మాత్రం వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని. సో ఇంత చేశాక అప్పుడు గురువు అనేవాళ్ళు దర్శనమిచ్చారు బాబాకి. సో బాబాని అడిగితే ఎవరైతే వస్తారో, నా మీద ఎవరైతే నమ్మకం ఉందో వాళ్ళు వస్తే నేను చూపిస్తానని చెప్పగానే బాబా నమ్మారు. మిగతా వాళ్ళు నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళకి ఈగో అరగెన్స్ ఎక్కువ ఉంది, వాళ్ళ జ్ఞానం ఉందని. అంతటా వారు ఒక బావి వద్దకు తీసుకొని పోయి నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. చూడండి, బాబాని తలకిందులుగా వేలాడదీశారు నూతిలో. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటుకో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లున్నవి అని అడిగిరి. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీన్ని విని గురువుగారి మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరగా చేరవేసి నా వీపును తమ చేతితో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసినట్లు వారు నన్ను కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచి తిని. నా అభిమానం అంతయు తొలగను. నాకు సులభంగా విమోచనము కలుగను. గురువుగారి మెడను కౌగులించుకొని వారి తదేక దృష్టితో నన్ను ఎల్లప్పుడూ చూచుండవాలని అనిపించేది. వారి ప్రతిబింబం నా కనుపాపలందు నిలుపుటకు నా కనులు లేకుండాటే మేలనిపించింది. చూడండి ఎంత అదృష్టమో, ఆ గురువు శిష్యుల మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో మీకు చూడండి. అది ఎటువంటి బడి, అందులో ప్రవేశించిన వారెవరు రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తము తోచుచుండెను. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఎల్లప్పుడు మన గురువుగారే ఎల్లప్పుడు అన్నీ కాపాడుతుంటారు. కానీ మనం చెప్పినా చెప్పకపోయినా మనకు అన్నీ తెలుస్తాయి. ఎన్ని అపాయాల నుండి ఎట్ల నుండి అన్నీ తప్పిస్తారు అన్నమాట వాళ్ళు. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యాను. సో గురువుని తనలో తన్ని కంప్లీట్గా ఇమిడ్చుకున్నారన్నమాట బాబా. నా దృష్టి గురువు యందు కేంద్రీకృతమయ్యాను. నా ధ్యానముందు నా గురువు పైన నిలిపి తిని. ఇక్కడ దేవుడు ఎవరు లేరు, భగవంతుడు ఎవరు లేరు, ఓన్లీ గురువే. నాకు ఇంకొక జ్ఞానం ముందు స్పృహ లేకుండాను. వారి ధ్యానము చేయనప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసేదరు. చూసారా, ఈ జ్ఞానం కోసం ఏం చేస్తారంటే భక్తులు టైం స్పెండ్ చేస్తారు, కష్టం ఇస్తారు, డబ్బులు వేస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు. తుట్టతుకు పశ్చాత్తాపడెదరు. అక్కడున్న గురువు తనకి రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనం గురించి పొగుడుకొంచు. తాని ప్రావిత్యము ప్రదర్శించినే కానీ హృదయం మృదువుగా ఉండదు. అతడు అనేక విషయముల గురించి మాట్లాడును, తన మహిమను తానే పొగుడుచుండు. ఎవరు మీ బయట మనకి చాలామంది గురువులను చూస్తాం, ఎవరు గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారు. నేను ఇలాగా అది ఇది, తన ఏదో విభూలు తీయడం, ఎలా తీయడం, అలా చేయడం, ఏదో మాయమంతలో ఇన్ని చేస్తారు. కానీ అతని మాటలు భక్తుల హృదయం నందు నాటవు, వారు ఒప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కారం అతనికి తెలియదు. అలాంటి గురువులు ఉన్నారు ఇప్పుడు. అటువంటి బడులు శిష్యులకు ఏమీ మేలు చేయును, వారికి ఏమీ లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. ఇలాంటి గురువులు దొరకడం చాలా అదృష్టం. నిజంగా చెప్తున్నాను, ఈ రోజుకి మా గురువు గారికి నేను ₹1 కానీ ఇచ్చిందేం లేదు. అన్నీ ఆయనే ఇస్తారు. నాకు కావాల్సిన వస్తువులు కానీ, నాకు కావాల్సిన బట్టలు కానీ, ప్రతిదీ కూడా తను ఎంత ప్రేమతో కొని నాకు ఇస్తారంటే అంత ప్రేమతో. నేను ₹1 తనకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. అంటే మన నుంచి ఏది ఆశించనమాట ఇలాంటి గురువులు. కానీ మనం ఇప్పుడు దాకా మాట్లాడిన గురువులు మాత్రం మన నుండి టైము, మన నుండి డబ్బులు ఇవన్నీ ఆశపడుతూనే ఉంటారు. కానీ మనకేం కావాలో చేయరు. కానీ మా గురువు గారు మాత్రం ఇవేం ఆశించకుండా భక్తులకి, తన శిష్యులకి ఏది ఇంపార్టెంటో అది చేస్తూనే ఉంటారు.
సర్వం దాని మట్టుకదే ప్రకటి పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయో ఆత్మజ్ఞానము దాని మట్టికది నా యందు ప్రకాశించను. నేను కోరుటకు ఏమీ లేకుండెను. సర్వము దాని మట్టుకదే పగటి ప్రకాశం వలె బోధపడను. చూడండి, గురువుగారి కృప వల్ల అలా జరుగుతుందో బాబాకి. తలకిందులుగాను